అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. అవసరానికి మించి ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు భూములు కేటాయించారని మాజీ మంత్రి మానుకుంట మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. గుడ్లూరు మండలంలోని చేవూరు రావూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు 5,000 ఎకరాల భూమిని కేటాయించింది. ఇండోసోల్ కంపెనీ చేవూరు వద్ద 70 ఎకరాల్లో ఒక యూనిట్ను కూడా ఏర్పాటు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేవూరు రావూరుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇండోసోల్ కేటాయించిన భూముల్ని భారత పెట్రోలియం కార్పొరేషన్కు అప్పగించింది. బదులుగా ఉలవపాడు మండలంలోని కరేడులో ఇండోసోల్ కంపెనీకి 8,000 ఎకరాల భూమిని కేటాయించింది. సౌర పలకల ఫ్యాక్టరీకి ఇంత భూమి ఎందుకని ప్రజలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు ప్రశ్నించినా చంద్రబాబు నాయుడు పట్టించుకోలేదు. కరేడు రైతులు ఉద్యమించారు. అయినప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వం భూసేకరణను ఆపలేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి మానుకుంట మహేందర్ రెడ్డితో రణభేరి న్యూస్ ఛానల్ మాటామంతి జరిపింది. ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టుకు అంత భూమి అవసరం లేదని మాజీ మంత్రి మానుకుంట మహేందర్ రెడ్డి తెగేసి చెప్పారు. పెట్రోకెమికల్ ప్రాజెక్టు గురించి, మాలకొండ చుట్టుపక్కల జిందాల్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన భూముల గురించి, రామాయపట్నం పోర్టు గురించి, వెలుగొండ ప్రాజెక్టు గురించి మానుకుంట మహేందర్ రెడ్డి రణభేరితో మాట్లాడారు. ఇప్పుడు మనకి ఇండోసోల్ ప్రాజెక్ట్ తీసుకున్న వాళ్ళకెందుకు 8,000 ఎకరం? నేను నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఒకటే క్వశ్చన్ అడిగిన, 5,000 ఎకరం అడుగుతున్నారు మీరు, 2,500 ఎకరము ఇన్ఫ్రాస్ట్రక్చర్ వదిలేయండి, గ్రీన్ బెల్ట్ అను, ఇంటర్నల్ రోడ్స్ అను, మిగతా ఏదైనా కానీ అట్లా వదిలేస్తే 2,500 ఎకరాల్లో ఎక్కడన్నా ఫ్యాక్టరీ నడుస్తుంది నాకు ఎక్కడైనా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో చూపించమని అడిగినాం. 2,500 ఎకరాల్లో నీకు ఫ్యాక్టరీ కట్టిన ఇండస్ట్రీ ఎక్కడో చూపించమనండి. సోలార్ ఏందన్న, మిగతా చెప్పండి. ఇంత పొలం ఇచ్చేది కాదు నేను మాట్లాడుతుంది. 5,000 ఇస్తూ మిగతా అవసరాలన్నిటికీ సగభాగం 50% గ్రీనరీకి, వీటన్నిటికీ, గ్రీన్ బెల్ట్ కి, వీటన్నిటికీ వదిలేసి, రోడ్లకి వీటికి వదిలేస్తే 2,500 ఎకరంలో నువ్వు స్ట్రక్చర్లు కట్టిన ఇండస్ట్రీ ఎక్కడుంది అని అడుగుతుంటా. లేదు, దేశంలో లేదు. 2,500 ఎకరాలంటే ఏమి, ఈజ్ ఇట్ జోక్? తమాషానా? ఇప్పుడు నీకు ఒక ప్లాంటే 70 ఎకరాల్లో నీకు బ్రహ్మాండంగా నడిపిస్తుండవే, చేవూరులో ఒక యూనిట్నే. ఇక నీకు ఇక్కడ అంత ల్యాండ్ అవసరం. ఇప్పుడు ఈ రోజు నువ్వు నాకు 2,000 ఎకరం ఉంటే చాలు అంటుండవే. ఇప్పుడు ఇక్కడ కూడా నీకు 2,000 ఎకరం వాళ్ళు సరిపోద్ది అంటున్నారు. అంటే గ్రీన్ బెల్ట్ అన్న, గ్రీన్ బెల్ట్ ఎక్కువ శాతం పోతుంది. దానికి కావాలి, అందుకనే వాళ్ళు 10,000 ఎకరాలకు పోయినారు కదా. నేనంటుంది వీళ్ళకి గ్రీన్ బెల్ట్ అది మా కొనేదేం లేదు. యాన్సలరీస్ కావాలి వాటి అన్న. 8 ఉన్నాయి మేజర్ నాకు తెలిసి. 8 యాన్సలరీస్ కూడా ఫారిన్ టైడ్ అప్ప ఎన్ని. వాళ్ళకి ఫారినర్స్ అంటే వాళ్ళ సిస్టమ్స్ వేరు. గ్రీనరీ వాళ్ళు కొద్దిగా స్పేషియస్ గా కోరుకుంటారు ల్యాండ్ ని. అటువంటి వాళ్ళకి అమ్మేస్తారు. నాకు తెలుసు 6 ఉన్నాయి. నా పేర్లు ఇప్పుడు రైట్ నౌ లేవు నా దగ్గర. నేను ఈ మధ్య అసలు వదిలేసా కదా, వాళ్ళతో కూడా మనం అసలు మాట్లాడటం మనకి. అంటే యాటిట్యూడ్ మారినప్పుడు మనం పట్టించుకోకూడదు. ఒక సలహా మనం చెప్తాము, వాళ్ళు భిన్నమైన సలహాలు పోయినప్పుడు మనం ఇంకా బాగా ఏది ఉన్నారు కదా. 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు ఉన్నాయి. 2 దానికి సపోర్ట్ చేసినాయేగా. ఇప్పుడు కరేట్లో ఉండే జనమను, చేవూరులో ఉండే జనమను, రావూరులో ఉండే జనమను, లేకపోతే ఇంకో ఊర్లో ఉండే జనమను
ఈ రెండిటికే ఓటేశారా లేకపోతే ఇంకో మూడో పార్టీకి దేనికన్నా వేశారా? అదే 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 ఈ రెండిట్లో ఒకదాన్ని చేశారా లేదా? అది ఇంకనేంది చైతన్యం చేసేటప్పుడు కరేడ్ ఇన్సిడెంట్ అప్పుడు వైసీపీకి చేసిన వాళ్ళు బుర్రాన్ని తీసుకొని పోయి తిరిగినారు, బుర్రాన్ని తీసుకొని పోయి ఏరియాలో తిప్పుకున్నారు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఎమ్మెల్యేని వాళ్ళ రూట్ లో వాళ్ళు తిప్పుకున్నారు. వెన్ టూ బిగ్ జైంట్ పార్టీస్ ఆర్ ఫైటింగ్, మనం ఎందుకు మధ్యలో? నేను అలగలా, మీరు పొరపాటు. అది నాకు అలక అనేది లేదు. అలిగితే ఇప్పుడు పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి ఫంక్షన్లకి ఎందుకు పోతున్నాం? దానికి అలిగేది కాదు. ఒక రెండు దిగ్గజాలు లాంటి పార్టీలు రెండు పోరాడుతున్నప్పుడు మధ్యలో మనం పోయి దాన్ని ఎటు కాకుండా చేయకూడదు, డైవర్షన్ చేయకూడదు, బలహీనపరచకూడదు. సపోజ్ ఇప్పుడు నేను పోయినప్పుడు మళ్ళీ ఒక వర్గం జీవి మళ్ళీ వాళ్ళు వచ్చి ఒక పక్క ఉన్నప్పుడు స్ట్రెంగ్త్ డైల్యూట్ అవుద్ది. స్ట్రెంగ్త్ డైల్యూట్ అయినప్పుడు ఇష్యూ నీకు చిన్నదైపోద్ది. ప్రజలకి సమాజానికి అది మేలు చేకూర్చే నేను మేలు చేకూర్చేది తప్పు లేదు అనే దానికే నేను చెబుతుంది. అక్కడ జరగకుండా ఉండుంటే, వాళ్ళ ఎజిటేషన్ జరగకుండా ఉండుంటే మనం పోవాలి, వాళ్ళని యాక్టివేట్ చేయాలి. వాళ్ళకి ఆల్రెడీ మోటివేటెడ్ అయి ఉండారు. పొలిటికల్ పార్టీస్ పోయి మేము నిలబడతాం మీకు అండగా అని చెప్తుండారు. ఈ పాయింట్ ఎవరు ప్రధానంగా నేను ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను చెప్తానే ఉండా. అది మనం పని కట్టుకొని బాగా వదలేం, కానీ మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ నేను ఇదే సబ్జెక్ట్ అడుగుతుండా. ఈవెన్ ఇండోసోల్ రిప్రజెంటేటివ్స్ని కూడా అడిగాను, కెన్ యూ షో మీ ఏ సింగిల్ ఫ్యాక్టరీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ విచ్ వాజ్ బిల్ట్ ఇన్ 2500 acres అని అడిగిన. వాళ్ళ దగ్గర సమాధానం లేదు. అది అంతే. ఇది ల్యాండ్ బ్యాంక్ అనేది ఇండియాలో ఇండస్ట్రీస్కి ఒక పెద్ద రా మెటీరియల్. ఇండియాలో ఉండే ఏ ఇండస్ట్రియలిస్ట్ అయినా తీసుకోండి. ఇఫ్ యూ టేక్ అదాని ఫర్ ఎగ్జాంపుల్, కనిగిరిలో పెట్టాడు ఆయన, ఏదది గ్రీన్ వేస్టర్ గ్రీన్ ఎనర్జీ ఏదో పెట్టాడు, ల్యాండ్ ఇచ్చారు. నాకు తెలిసి సుమారు ఒక 5,000 ఎకరం 10,000 ఎకరం దాకా ఇచ్చారు ఆయనకి. ఏమన్నా మొదలైందో, వాడు కాంపౌండ్ వాళ్ళు కట్టుకున్నాడే కానీ ల్యాండ్ మొత్తానికి ఏమన్నా ఒక యాక్టివిటీ మొదలైందా? ఇది జరిగి ఇప్పటికి 1.5 year అవుతుంది. 1 year అనుకో, నథింగ్ వాజ్ హ్యాపెండ్ కదా. ఈ రోజుకి అక్కడ ఒక మిషన్ రావటం కానీ దిగటం కానీ ఏమి లేదుగా. నేను చెప్పేది అదేం రాలేదు. ఇట్లా అది ఇప్పుడు పోర్ట్ ఉంది, పోర్టుకి ఇంకా ఇన్నో అవుట్ సౌత్ నార్త్ రెండు రోడ్లు కనెక్టివిటీ రోడ్లు రావాలి హైవేకి. ఇంతవరకు నీకు ఏ రోడ్డు ఫైనలైజ్ కాకపోయినా? ఏ రోడ్డు అన్నా? అది బీపీసీలు క్లెయిమ్ చేసేసింది కదా, ఈ రోడ్డు మాకు ఎక్స్క్లూజివ్ ఉండాలని. ఇప్పుడు నీకు నార్త్ రోడ్ లేకపోయా, సౌత్ రోడ్ లేకపోయా, అది అయిపోతుంది పోర్ట్ అని అంటే నువ్వు మాట్లాడకూడదా అంటావు. నువ్వు అదేమంటే నన్ను ఏమి ఎవడన్నా ఇప్పుడు గ్రామాల్లో మినిమం ఎడ్యుకేషన్ లేనివాడు ఎవడున్నాడన్నా నువ్వు గతంలో లాగా మాట్లాడద్దు. నువ్వు యాక్టివ్గా నువ్వు మీడియాలో ఉన్నప్పుడు, లేకపోతే మేము యంగ్లో రాజకీయాలు ఉన్నప్పుడు సంగతులు ఇప్పుడు వద్దు. ఇప్పుడు మనకన్నా ఎక్కువగా చర్చిస్తున్నారు. అది కరెక్ట్ కానీ అవాస్తవం కానీ ఆ చర్చా ధోరణిలో జనాలు ఉన్నప్పుడు వాళ్ళకి తెలియదా? చర్చిస్తున్నారు కానీ చివరికి మనకి మాకు నార్త్ సైడ్ నుంచి పోయే రోడ్డు ఒక మ్యాప్ని మేము సంపాదించే లోపల పేపర్లో వచ్చే జనంలో మాకన్నా ముందే అడుగుతున్నారు, ఇక్కడ నుంచి పోద్దంట, వీరేపల్లి డౌన్ నుంచి పోద్దంట, ఆ మామిడి తోటల నుంచి పోద్దంట అని చెబుతున్నారు. అది కరెక్టా? ఆ రోడ్డు కరెక్టా? ఆ రోడ్డు వేయటం కరెక్టా? ఆ రోడ్డు దేనికోసం వేస్తున్నారు అనేది రాయలా, ప్రజాశక్తి కోటేశ్వరరావు రోడ్డు వేస్తున్నారని రాశాడే కానీ ఆ రోడ్డు దేనికోసం ఇంత లెంగ్తీ రోడ్డు పెట్టారు? ఇటు తీసుకొచ్చి చాగుళ్ళ మేంచి వీరేపల్లి మీద నుంచి అది తీసుకుపోయి చాకిచర్ల పట్టా ల్యాండ్లో నుంచి పెదపట్టపాలెం రెవెన్యూ పట్టా ల్యాండ్లో నుంచి తీసుకుపోయి రామాయపట్నం పట్టా ల్యాండ్లో నుంచి ముర్తింపేట అంటే సాలిపేట పట్టా ల్యాండ్లో నుంచి పోతుంది.
ఆర్కేతం చూసుకొని ఎంటర్ నేను చెబుతాం పోతుంది. ఎందుకు అంత లెంగ్త్? నువ్వు అదే చెవు, నీవు వీరేపల్లి డౌన్ ఇక్కడి నుంచి పోయేటప్పుడు వీరేపల్లి డౌన్ దిగి తెట్టుకి వీరేపల్లికి మధ్యలో నువ్వు అక్కడ ల్యాండింగ్ తీసుకుంటే నువ్వు అక్కడ దేశపోయి తెట్టు రోడ్లో కలిపితే తెట్టు రోడ్డు ఆల్రెడీ 100 feet ఉంది రోడ్డు. రికార్డు దాకలేనే మోర్ దాన్ 100. ఎవరిని తాకబల్లే, ఒక్క సెంట్ అక్విజిషన్ బల్లే. మధ్యలో ఫారెస్ట్ ఉంది. ఫారెస్ట్ ఎక్కడ ఉంది వీరేపల్లి ఏనా? వీరేపల్లి దగ్గర ఫారెస్ట్. వీరేపల్లి దిగన్నా కిందకి, ఇదే పంట. దిగు. అంతెందుకు, ఇటు క్రాస్ వేయి. క్రాస్ వేస్తే ఆ రోడ్లో కలిసిపోద్ది నేరుగా. కరెక్ట్ గా మన తెట్టు అండర్ పాస్ ఉంది కదా, అండర్ పాస్ దాటి బీసీ కాలనీ ఉంది కదా, ఆ బీసీ కాలనీ ముందుకు పోయి ల్యాండ్ అయిపోద్ది. అంటే ఒక 2 కిలోమీటర్లు అయింది. అంతే. షార్టెస్ట్ ల్యాండ్ అక్విజిషన్ 0. ఇంకెక్కడో మన మిషన్ కాంపౌండ్ కాడికి పోయిన తర్వాత అక్కడ తీసుకో, అక్కడి నుంచి పట్టా ల్యాండ్. ఎస్టిమేషన్ ఎవరు చేశారు? అప్పుడు బాగుంటుంది. కోటేశ్వరరావుకు నాకన్నా బాగా తెలుసు. చెప్పడు కోటేశ్వరరావు, చెప్పడు. అతనికి అన్నీ తెలుసు. దీని మీద ఇప్పుడు 220 kV ఏం చేస్తాం? ఎఫ్సీ లేదు. 420. 220 kV కిలోవాట్. ఆ, వాటికి ఇది సామాన్యంగా సిమెంట్ ఎన్నో సిమెంట్ 220 kV ఎన్విరాన్మెంటల్ 400 కావాలి. 220 ఇక్కడ పెడుతున్నారు కదా కనుమళ్ళ కాడ, శానంపూడి. సారీ, అందుకు నుంచి ఉడవపాలెం మీద కనెక్ట్ చేస్తున్నాం. అది లేదన్నా, అది ఓన్లీ టెంపరీ. ఇప్పుడు శానంపూడి కాడ పెడుతున్నారు. అది టెంపరీ అంటే ప్రస్తుతానికి లైన్ లాగుతున్నారేమో నాకు తెలియదు. నాకు తెలిసి శానంపూడి కాడ ల్యాండ్ తీసుకున్నారు, ఎస్టిమేషన్ అయిపోయింది, టెండర్ కూడా కాల్ఫర్ చేశారు. 220 kVకి 400 kV. అంటే ఆ వీటికి 400 తీసుకొచ్చి ఇక్కడ పెడతారు శానంపూడి కాడ. 220 తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు అక్వైర్ చేసిన ల్యాండ్స్ లోనే పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. ముందు అది కూడా ఇక్కడనే పెట్టాలనుకున్నారు. అక్కడి నుంచి సోలార్ ప్రొడక్షన్ కంప్లీట్ గా డ్రా చేసి పెట్టేటట్టుగా పెట్టారు. అదే జరుగుతుంది. ఇవన్నీ బిఫోర్ కెమెరా ముందు కన్నా ఈ బస్సు మనం మాట్లాడే కొద్దీ శత్రుత్వం అంతే. ఇది నేను బస్సులో అది అవసరం. మీరు ఏదైనా పెట్టుకోండి, నాకేం ఇబ్బంది లేదు. ఏది చేయకపోయినా నాకు ఇబ్బంది లేదు. కానీ ఏం మనం అంత కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ లోకి అప్పుడే పోవటం కరెక్ట్ కాదని ఆడ కొద్దిగా నడుస్తుంది. ఇప్పుడు ప్రభుత్వాలు ప్రకటించిన ఇండస్ట్రియల్ క్యారిడార్ ఎక్స్టెంట్లను బట్టి ఉలవపాడు అండ్ గుడ్లూరు మండలాల్లో పారిశ్రామికంగా ప్రగతి రావచ్చు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు 2 విషయాలన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రామాయపట్నం పోర్టు భూమి పూజ కోసం వచ్చినప్పుడు ఎయిర్పోర్టు ఇక్కడనే అన్నాడు. రాదని నేను ఆ రోజే చెప్పిన. నేను ఈరోజు కొత్తగా ఏం చెప్పటంలే. నేను పార్టీలో ఉండే ఇది రాదు, ఇది సాధ్యం కాదు. ఎందుకంటే సుమారు 2000 ఎకరాలు ప్రభుత్వ భూమి, ఫారెస్ట్ భూమి, మొత్తం ఫారెస్ట్ లోనే రావాలి ఎయిర్పోర్ట్ మొత్తం, పోట్లూరు తెట్టు మధ్యలో అనే ఉద్దేశంతో ఇది రాదు అని చెప్పినప్పుడే. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా, విపరీతమైన క్యాచ్మెంట్ ఏరియా, బోత్ ఫర్ పోట్లూరు, తెట్టు, మోచర్ల ట్యాంక్స్కి క్యాచ్మెంట్ ఏరియా అంతా అక్కడి నుంచే రావాలి. దాని తర్వాత పాజర్ల, వీటన్నిటి క్యాచ్మెంట్ ఏరియా. ఇక దాంట్లో నువ్వు ఎయిర్పోర్ట్ కడతానన్నప్పుడు నేను దాన్ని తమాషాగా అనిపించింది. దాంట్లో అది అప్పుడే నేను రాదు ఇది. కాకపోతే ఏంది, దగదత్తి కాడ రాకూడదన్న ఆలోచనతో చెప్పిన మాట ఇది అనేది స్పష్టత తెలుస్తుంది. ఇప్పుడు దగదత్తిది పోర్ట్ అంటున్నారు. ఇప్పుడు కడప పోర్ట్ నడుస్తుందా? హౌ లాంగ్ యూ విల్ ఫైనాన్స్ అండి? నువ్వు ఒక ఎయిర్పోర్ట్ పెట్టడం కాదు, ఎయిర్పోర్ట్ పెట్టిన తర్వాత మినిమం ఎకానమీకి నువ్వు గ్యారంటీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం. అది ఎన్నాళ్ళు నడుపుతావు?
డూ యూ ఎక్స్పెక్ట్ దట్ మచ్ ఆఫ్ ఫ్లో ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఈ నుంచి? చిరుగుడు కూడా 7 నెలల నుంచి అంతకుముందు ఏమన్నా కూడా తిరుపతి యొక్క స్టేటస్ వేరన్నది, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, ఆడది పెద్ద ఎయిర్పోర్టు, జనాలు భక్తుల సంఖ్య పెరుగుతుంది లక్షల్లో. అది అది కూడా 7 నెలల నుంచి అబద్ధం రాస్తాం. కర్నూలు కూడా రాశాను. కర్నూలు ఏడు. కర్నూలు పూర్తిగా నష్టం, కడప నష్టం. కట్టాలంటే ఎవరికైనా మాటలు చెప్పుకుంటే అయిపోద్దా? జరగదా? జనాలకు పోయి ఉన్నాం. అవి పెట్టరన్నా, ప్రైవేట్ వాడికి ఇస్తారు ఆపరేట్ చేసుకునేటట్టుగా, అవి సాగదీస్తుంటారు. నాకు తెలిసి అయితే ఈ 5 సంవత్సరాల్లో రాదు, ఈ టర్మ్లో రాదు. ఇప్పుడు ఆ ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీస్ వేరు, ఇప్పుడున్న ప్రభుత్వానికి ఉన్న ప్రయారిటీస్ వేరు. ఈ గవర్నమెంట్ కి ప్రైవేటైజేషన్ ప్రైవేటైజేషన్ అనేది జగన్కి అంటే ఈ ఇండస్ట్రియల్ సెక్టర్ సైడ్ రాల ఆయన మోస్ట్లీ హీ వెంట్ ఫర్ దిస్ వెల్ఫేరే. అందుకని ఆయనకి థాట్ వచ్చేదో లేదో మనకి తెలిసేది కాదు. కానీ జనం యొక్క మైండ్ షార్ట్ లివ్డ్ అది. అందుకని వాళ్ళకి ఆ పాత వ్యవహారాలు ఏం జరిగింది అనేది కాదు, ఇప్పుడు గ్రౌండ్ మీద ఏం కనిపిస్తుంది అనేది జనాలు ఎక్కువ చూసేది. ఐరన్ ఓర్ అది వాళ్ళది, జిందాల్ వాళ్ళది కదా. మాలకొండ సరౌండింగ్స్ లో ఉండే జిందాల్ అనేది జిందాల్ వాళ్ళది, స్టీల్ ప్లాంట్ది. జిందాల్ స్టీల్ వాళ్ళది సంబంధించి వాళ్ళు ఓర్ తీసుకున్నారు అక్కడ. అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఐరన్ ఓర్ ఇచ్చింది. అది 30,000 ఎకరం లేదు, ఏమి లేదు, ఒట్టి మాట. అదంతా 14,000 15,000 ఎకరం. అదే అక్కడ మన కనిగిరి లచ్చమక్కపల్లి అని ఉంది కదా, మన ఐవారిపల్లి అవతలుగా, అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఆ ప్యాచ్ కొద్దిగా పోలినేని చెరువు కవర్ చేసి, చుండే ఐవారిపల్లి కవర్ చేసి, అటు నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడ మన ఎర్రారెడ్డిపాలెం పంచాయతీ టచ్ చేసుకుంటూ లింగసముద్రం పంచాయతీ కొంత భాగాన్ని, తిమ్మారెడ్డిపాలెం పంచాయతీ కొంత భాగాన్ని కవర్ చేస్తాం. ఆ గ్రేడ్లోనే తేడా వస్తుంది. ఒక చోట ఉన్న గ్రేడ్ రెండో చోట లేదనేది నాకున్న సమాచారం. కమర్షియల్గా వైబుల్ కాకపోతే జందాలలో ప్రాజెక్ట్ మొదలు పెట్టాం, చేయరు. బట్ ల్యాండ్ ఈజ్ అలాట్. పెట్రోకెమికల్ లేదు, కానీ పెట్రోల్ రిఫైనరీ ఉండింది బిగినింగ్ లో. ఇప్పుడు ఎప్పుడైతే ఆర్ముకో కంపెనీ, సౌదీ కంపెనీ ఆర్ముకో, సౌదీలో ఉంది వాళ్ళది, వాళ్ళు ఎప్పుడైతే దీంట్లోకి జేబీ కింద ఎంటర్ అయినారు, అప్పుడు ఇది 1,00,000 కోట్లు దాటిపోయింది. ఇది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అయిపోయింది. అంతకుముందు ఇది 50 కోట్ల ప్రాజెక్ట్, ఇది 55,000 కోట్ల ప్రాజెక్ట్, ఇది 65,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఇప్పుడు 1,00,000 కోట్లు దాటింది. 1,00,000 కోట్లు ఆర్ముకో వల్ల. ఆర్ముకో వచ్చిన తర్వాతనే పెట్రోకెమికల్ అనే పదం వచ్చింది బయటికి. ఇది మన సైడ్కి రాలేదు, అయితే మన కోస్ట్ లైన్ కొద్దిగా దెబ్బతింటుంది. కొద్దిగా ఏమి చాలా వరకు దెబ్బతింటుంది, కోస్ట్ లైన్ దెబ్బతింటుంది. కాకపోతే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ భాగం మనం లేం. ఎఫెక్ట్ అయ్యే రేంజ్లోకి లేవు గురు, కనుక్కోండి. చాలా తక్కువ మనకి ఎఫెక్ట్ అయ్యేది. అన్న నేను కాదనలా, మీరు ఒక్కసారి ఇప్పుడు లొకేషన్ ఇవన్నీ తీసుకోండి, లొకేషన్ మ్యాప్లు తీసుకొని చూడండి. అది ఎఫెక్ట్ అయ్యే ప్రాంతంలో మన ప్రాంతం చాలా తక్కువ. కాకపోతే జనావాసాలు ఉండే ప్రాంతాలే, ఆ తక్కువైనా కూడా ఈ జనావాసాలు ఉండే ప్రాంతాలే. నాకు ఉన్న అనుభవంలో ఈ ప్రాంతం తక్కువ కాబట్టి మనం ఏం మాట్లాడతాము. అందుట్లో ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం వల్ల ఆర్ముకు కొద్దిగా స్లో అయింది. దే ఆర్ ఆస్కింగ్ టైం. వాళ్ళకి అక్కడ పెట్రోల్ కెమికల్ది వాళ్ళకి కొద్దిగా స్ట్రక్ అయింది. అది అయిపోద్ది, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే బోత్ గవర్నమెంట్స్ ఇన్వాల్వ్ ఉండింది. దట్ రెండు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అయి ఉండే, అది ఆల్రెడీ
ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చి ఉండారు, ఆన్ పేపర్కి వచ్చేస్తారు. ఇంకా అంటే అది ఇంకా ఒక షేపుకి రాలేదు, ఇంతలోకి యుద్ధం వచ్చి ఆగింది. బట్ ప్రాజెక్ట్ వచ్చేది ఖాయం, దట్ ఈస్ డెఫినెట్.